అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా బ్యాడ్ దినం, చాలా చెడ్డ దినం. ఎందుకంటే ఆయన నారాయణమూర్తి గారికి నాకు ఏంటంటే నారాయణరావు గారికి నాకు ఏంటంటే ఆయన సినిమాలను తక్కువ చేశాను, కానీ ఎందుకో అనుబంధం ఎక్కువ ఆయనకి నాకు. నన్ను చాలా ప్రేమగా తమ్ముడు, యువతరాజు తమ్ముడు అని చాలా ప్రేమగా పిలిచేవాడు. ఆయన మొన్న కూడా ఒక 5 days బ్యాక్ కూడా నేను మాట్లాడాను, బాగానే ఉన్నారు. కానీ ఇలా జరగటం అనేది చాలా బాధాకరం. ఎందుకనంటే ఏదో ఇక్కడ ఈ టైంలో చెప్తున్నారు అని అంటే ఈ బాధ ఇది ఎలా ఉండదండి. ఒక కుటుంబంలో మర్చిపోయిన తర్వాత ఆ బాధ ఎలా ఉండదంటే జీవితాంతకాలం మేము ఉండే వరకు అలాగే ఉంటుంది. ఆ బాధను ఏంటంటే మనం వ్యక్తపరచలేము. కానీ ఆ గొప్ప మనిషి ఏంటంటే ఎవరితోటి ఎటువంటి కాంట్రవర్సీ ఉండదు. చాలా చాలా మంచిగా అందరినీ కూడా ఒక సుపరిచితంగా రిలేషన్షిప్తో మాట్లాడతారు ఆయన. అంత గొప్ప మనిషి పోవటం చిత్ర పరిశ్రమకి లోటు. అంతేకాకుండా మాలాంటి మిత్రులు అంటే తమ్ముడే అనేది మాలాంటి సోదరులకు కూడా చాలా బాధాకరమైన విషయం ఇది. సో వారి కుటుంబానికి వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి శక్తిని ఇవ్వాలని అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఇప్పటి వరకు నేను 8 సార్లు ఎలక్ట్ అయ్యాను. ప్రతిసారి ప్రెసిడెంట్లు వేరువేరుగా ఉన్న ఎలక్షన్ ఆఫీసర్ మాత్రం ఈయనే ఉండి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా ఎలక్షన్స్ నడిపించేవారు. అత్యంత సన్నిహితుడు చిరంజీవి గారికి. అలానే వారి మా శివకృష్ణ గారు అయితేనేమి, మురళీమోహన్ గారు అయితేనేమి, ప్రెసిడెంట్లు ఎవరున్నా కానీ ఈయన మాత్రమే అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా పెట్టి ఎలక్షన్ నడిపించడం జరిగింది ఇప్పటి వరకు. అయితే వారు మరణ వార్త విని నిర్ఘాంతం మన చిత్రసేన ఆయన యాజ్ ఏ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేస్తున్నాము. బట్ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఇలా జరిగింది, కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరిగింది. నిజానికి డెత్ ఈజ్ సర్టెన్ ఫర్ ఎవ్రీబడి, అన్సర్టనిటీ ఈజ్ వెన్ ఇట్ అక్కర్స్. ఇలాంటి పరిస్థితి ఊహించింది జరిగింది కాబట్టి వారికి ఆత్మకి ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి ఈ ట్రాజడీని పేరు చేసే ఒక శక్తిని ఇవ్వాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరి తరఫున వారికి ఆత్మశాంతి కలగాలనేసి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియదు. నాకు ఫస్ట్ పరిచయం అంటే ఆయనకి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు అండి. లైవ్గా వెళ్ళిన రోజు అలా ఉన్నారు, లోపలికి రండి వెళ్ళి చెప్పి కథ చెప్పేసి ఆయనకి నచ్చిన తర్వాత అప్పటికి తెలియదు ఆయనలో హెల్తీగా ఉన్నారని అనుకున్నా. మెల్లమెల్లగా ఆయన పరిస్థితి తెలుస్తూ ఉంది. కానీ నటించడం కోసం కథ నచ్చి చాలా పేషెన్స్తో, ఓపికతో సెట్లో కూడా అంతే ఎనర్జీతో నటించడం, ఫ్రెండ్స్తో కలిసి గ్రేట్. అసలు ఆయన కథ నచ్చి ఆయన చొరవ తీసుకోకపోతే ఈ ప్రాజెక్ట్ అయ్యేదే కాదు. ఎవరెవరు కావాలి అన్నప్పుడు అందరి నేమ్స్ వీళ్ళు కావాలంటే ఆయనే కాల్ చేసి ప్రసాద్ బాబు గారికి, నరసింహరాజు గారికి అందరికి కాల్ చేసి మంచి సినిమా వస్తుంది, కథ ఉంది, మీరు వినండి ఒకసారి అని చెప్పి ఒప్పించారు. కంప్లీట్ చేశారు. రివ్యూ కూడా చూసుకున్నారు, చాలా హ్యాపీ. అందరు కలిసే చూశారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉందిరా, అందరు కలిసి తొందరగా డేట్ ఫిక్స్ చేయండి, అందరు కలిసి సినిమా చూస్తాం. చిరంజీవి గారికి కూడా సినిమా చూపించాలి అనేది ఆయన కోరిక ఉండేదండి. ఈరోజు లేరు. రీసెంట్గా ఈటీవీ విన్ బాపినేడు గారికి కూడా కాల్ చేసి మాట్లాడి నా చేత లింక్ కూడా షేర్ చేయించారు. అంతవరకు అదే లాస్ట్ ఆయనతో మాట్లాడి. సారథిస్తుడు ఎక్స్ జనరల్ మేనేజర్, ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఈటీవీ బాబునగర్ మా గురువు. అయితే నారాయణ గారితో చెన్నై నుంచి నాకు చిరకాల పరిచయం. నేను ఆయన సినిమాకు పని చేయకపోయినా దాసనారాయణ కాంపౌండ్లో
అన్నదమ్ములాగా కలుస్తూ ఉండేవాళ్ళం. మధుర స్మృతులన్నీ ముచ్చరించుకునేవాళ్ళం. తర్వాత సారథి స్టూడియోలో జనరల్గా పనిచేసేటప్పుడు తరచూ నన్ను చూడటానికి వస్తూ ఉండేవారు. అంత ఆప్యాయత అనుబంధాలతో ఉండేవాళ్ళం. వాళ్ళ గుంతకాల కబుర్లు, తర్వాత వాళ్ళ కుటుంబ కబుర్లు ఎప్పుడు చెబుతూ ఉండేవారు. వాళ్ళ ఇంటికి కూడా తరచుగా వెళ్తూ ఉండేవాడిని, శ్రీనగర్ కాలనీ. నేను అప్పట్లో మధురనగర్లో ఉండేవాడిని. కానీ ఇంత అకాల మరణం, ఒక వారం కిందటే బాపడి గారి నెంబర్ అడిగారు, ఈయన వారితో మాట్లాడాలని. నేను ఇవ్వటం జరిగింది. బాపడి గారితో మాట్లాడి పలానా ఈటీవీని పలానా సినిమా చాలా అద్భుతంగా ఉందండి అన్నారంట. సరే మనం కలుద్దాం నారాయణరావు గారు అంటే తప్పనిసరిగా వస్తాను సార్ అన్నారు. ఈలోపు ఈ విధంగా కీర్తిశేషులు అవుతారని కల్లో కూడా ఉంచలేదు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తున్నాను. దేవుడు వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్. అందరికీ నమస్కారం. నా చిరకాల మిత్రుడు నారాయణరావు గారు ఈ రోజున ఆయన వార్త విని చాలా బాధ కలిగింది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా వచ్చిన 2-3 ఇంటర్వ్యూలు చూశాను. ప్రసాద్ బాబు గారు, నరసింహరాజు గారు, ఆయన ముగ్గురు ఓల్డ్ ఆర్టిస్టులు చాలా బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. ఆయనతో నేను సినిమాలు ఎక్కువ చేయలేదు. కాకపోతే ఏంటంటే నాకన్నా 3 సంవత్సరాలు సీనియర్ ప్రసాద్ బాబు గారు, నరసింహరాజు గారు, నారాయణరావు గారు అంతా 3 సంవత్సరాలు సీనియర్స్ వాళ్ళు. సో ఆ రకంగా ఏంటంటే అతను యాక్ట్ చేసిన ఒక సినిమా నిజం అనే సినిమా, దేవదాస్ కనకాల గారి డైరెక్షన్. అది నేను హైదరాబాద్లో దగ్గరుండి కంప్లీట్ చేసి హెల్ప్ చేసి పెట్టా. ఆ రకంగా పరిచయం అయింది. అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ మాకు. ఆ తర్వాత నేను ఆర్టిస్ట్ అవుతాను అవన్నీ మీ అందరికీ తెలుసు. ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆ డెడ్ బాడీని చూస్తుంటే చాలా ప్రశాంతంగా కనపడుతున్నాడు. మరి ఏమొచ్చిందో ఏమైందో తెలియదు కానీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 71-72 ఇయర్స్ మరి ఎప్పుడు ఫిలింనగర్ క్లబ్లో కానీ ఈవెంట్స్లో కానీ, తర్వాత మాకు ఎక్కువగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆయన ఎలక్షన్ ఆఫీసర్గా ఎక్కువ 5-6 సార్లు పనిచేయడం. ఆ రకంగా ఏంటంటే మాకు ఆయన కోసం ఆయనతో స్నేహం. సరే నాకు నిన్న మధ్యాహ్నం వరకు తెలియలేదు, చాలా బాధ కలిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపం తెలియజేసుకుంటూ వారికి సద్గతి కలగాలని, ఆయనకి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.